India's top AI University lo BTech with Education Loan, 100% placement only in Presidency University, Bangalore. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ అభిమాన గణం ఎదురు చూస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందే బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. దాని మీద పెద్ద కుట్రే జరుగుతుందని చెప్పని ఏకంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఫిర్యాదు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాని కలెక్షన్స్ని దెబ్బకొట్టే కుట్ర నిజంగా జరుగుతుందా? ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీ పైన కక్షతో వ్యవహరిస్తోందా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. డేట్ డిక్లేర్ అయింది, ట్రేజర్ రిలీజ్ అయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంతా హడావుడి నడుస్తుంది. సడన్గా థియేటర్లో బంద్ అంటున్నారు. సో దీని మీద ఏకంగా మినిస్టరే రియాక్ట్ అయ్యారు, ఫిర్యాదు కూడా చేశారు. హోమ్ మినిస్టర్కి కంప్లైంట్ చేశారు. థియేటర్లో బంద్ అనేది ఒక కుట్రలో భాగం అంటున్నారు. నిజంగా ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉందా? యాక్చువల్గా ఎగ్జిబిటర్ల సమస్యలు అనేటువంటి ఇప్పటికి కావు. ఎగ్జిబిటర్ల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి థియేటర్ గోయింగ్ అనేటువంటిది కిల్ అయిపోతుంది. ఆ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు గతంలో ఉన్నటువంటి స్లాబ్ సిస్టమ్ కాకుండా గతంలో ఉన్న పర్సంటేజ్ సిస్టమ్, స్లాబ్ సిస్టమ్ వల్ల థియేటర్ రెంటల్స్ అనేటువంటి పెరిగిపోయింది. అది కాకుండా మాకు పర్సంటేజ్ సిస్టంలో మేము ఆడతాం అనేటువంటి దీంతో వాళ్ళు ఆ డిమాండ్ అనేటిది చాలా కాలంగా ఉంది. ఆ పర్సంటేజ్ సిస్టమ్ వస్తేనే థియేటర్లు బట్టగట్టేటువంటి పరిస్థితి తప్ప థియేటర్లు బతికి బట్టగట్టే ఇది లేదు ప్రస్తుతం. థియేటర్కల్ గోయింగ్ అనేటివి తగ్గిపోయింది. దీంట్లో రకరకాలైనటువంటి మల్లగులాలు పడుతున్నారు. అలాగే ఈ క్యూబులర్ రెంటల్స్ వీటన్నిటిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము మూసేస్తాం అంటున్నారు. మూసేస్తాం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటిది బెదిరింపు కూడా కాదు వాళ్ళది. ఒక రకమైన నిస్సహాయ స్థితి అనే చెప్పుకోవాలి. బెదిరిస్తే మాత్రం ఎవరిని బెదిరిస్తారు? మూసేస్తే ఎవరికి నష్టం? ఒక నిర్మాణ రంగమే కాదు కదా, సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అన్ని రకాలైనటువంటి ఇది ఉంది. కాబట్టి బెదిరింపు కాదు, వాళ్ళ నిరసనను, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసే విధానం అది. దానికోసం చేశారు. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు 12వ తారీఖున రిలీజ్ అనేటువంటిది అనౌన్స్ అయిన తర్వాత జూన్ 1 నుండి అనేటువంటిది రెండు ఎలా ఢీ కొన్నాయి అనమాట. ఈ రెండు నిర్ణయాలు అవతల అది రావటం. అదే కాకుండా ఒక హరిహర వీరమల్లే కదా, చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. కానీ అంటే ఎన్ని సినిమాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మొన్న అంబికా కృష్ణ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్ద హీరోలు చేసే సినిమాలే వాల్యూ యాడ్ చేస్తాయి, కానీ పెద్ద హీరోలు 3 ఏళ్లకు ఒక సినిమా చేస్తున్నాం, దానివల్ల నష్టపోతున్నాం థియేటర్ల వాళ్ళు, ముఖ్యంగా థియేటర్ వాళ్ళు నష్టపోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా వస్తుంటే మేము బంద్ చేస్తాం అనేటువంటి నినాదం ఇవ్వడం అంటే దీని వెనక అనుమానం వస్తుంది. ఆ నిర్ణయానికి ఈ నిర్ణయానికి ఈ మధ్య, ఈ డేట్ అనౌన్స్మెంట్కి ఆ నిర్ణయానికి ఈ మధ్య ఒక చిన్న గ్యాపే. ఓకే, అది నిజంగా కూడా అలాగే అది జరిగిందా అనేటువంటి ఒక అనుమానం క్రియేట్ అయ్యేలాగా ఉంది ఈ థియేటర్ ఎగ్జిబిటర్ల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఒక పెద్ద హీరో సినిమా వస్తుంటే ఈ థియేటర్లో ఇన్ని సంవత్సరాల 5 సంవత్సరాల పైన నిర్మాణ కార్యక్రమాలు జరిగి మోస్ట్ అవైటెడ్ ఫిలింగా ఉన్న టైంలో ఈ నిర్ణయం రావటం అనేటువంటిది ఒక రకంగా అనుమానాలకు తావిచ్చేటువంటి అవకాశం కల్పించింది. యాదృచ్ఛికం అనలేం కదా, ఎందుకంటే యాదృచ్ఛికం అనలేం. కొన్ని స్టోరీస్ వస్తున్నాయి. ఒక ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారికి సమీప బంధువు, ఇంకొక ఆయన పెద్ద థియేటర్ ఓనరు, ఇంకొక ఆయన తెలంగాణలో పెద్ద ప్రొడ్యూసరు. వీళ్ళు ఆ నలుగురే అడ్డుపడుతున్నారు. ఆ నలుగురు కుట్రే ఉంది ఇందులో. ఇంకో 4వ వ్యక్తి ఎవరో మరి నాకు తెలియదు. ఇండస్ట్రీ నుంచి మీరే చెప్పండి. ఆ నలుగురు అనే మాట ఈ మధ్య కాలంలో వినలేదా? గతంలో ప్రతిరోజు ఆ నలుగురు అని చెప్పి చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని దాన్ని నానా రకాల గొడవ ఉంది. ఈ మధ్య కాలంలో ఆ నలుగురు అనేటువంటి ఒక కాన్సెప్ట్, ఆ గొడవ తగ్గిపోయింది. కానీ చాలా రోజుల తర్వాత మరలా ఆ నలుగురు అనేటువంటి మాట వినిపిస్తున్నాం. సరే, మనం పేర్లు తీసుకోవటం అనేటువంటిది భావ్యం కాదు. ఎక్కడ కూడా వచ్చినటువంటి కథనాలన్నీ కూడాను పేర్లు లేకుండానే వేశారు. సరే, ఆ నలుగురు అనేటువంటిది అందరికీ ఇదే నోట్లో నానినటువంటి విషయం. సినిమా ఇండస్ట్రీలో అందరి ఇదిలో కూడా నానినటువంటి విషయం ఇది. అయితే దానికి దర్యాప్తుకు ఆదేశించే స్థాయికి ఒక అసాధారణ నిర్ణయం ఇప్పుడు కూడాను. ఇప్పుడు థియేటర్లుగా ఎగ్జిబిటర్లు మేము బంద్ పాటిస్తాము, మేము థియేటర్లు మూసేస్తామనే నిర్ణయం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయం. దాని మీద మిగతా ఇండస్ట్రీలోని మిగతా సెక్టార్ల వాళ్ళు కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం, ఛాంబర్ తీసుకోవాల్సిన నిర్ణయం. అది ఒకవైపు జరుగుతుండగానే ప్రభుత్వం ఆదేశించే స్థాయికి వెళ్ళటం అనేది ఒక అసాధారణ. ప్రభుత్వం ఆదేశించాల. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు థియేటర్లు మూసేస్తాం, బంద్ చేస్తాం అనే నిర్ణయం సరే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తీసుకున్నారు అనుకుందాం. సినిమా ఇండస్ట్రీకి బాధ్యత వహించాల్సినటువంటి మంత్రి గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కందులు దుర్గేష్ గారు, ఆయన ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారు అని ఏకంగా ఆయన ఫిర్యాదు చేసేంత నాకు తెలిసి అయితే నా కెరియర్ లో చరిత్రలో గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తి గవర్నమెంట్ కి ఫిర్యాదు చేస్తున్నారు.
అంటే చాలా రేర్ కేసు ఇది. వాళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా యాదృచ్ఛికంగా ఆయన కంప్లైంట్ చేశారు అనుకోవడానికి అయితే అవకాశం లేదు. అంటే థియేటర్లో బంద్ అనేది యాదృచ్ఛికంగా జరగొచ్చని అనుకోవచ్చు కానీ బట్ ఈ కంప్లైంట్ యాదృచ్ఛికం అనడానికి అవకాశం లేదు. అంటే ఏం జరుగుతుంది? ఇండస్ట్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఏమైనా రాజుకుంటుందా? ఈ ఇండస్ట్రీకి ఈ మధ్య కాలంలో ఒకప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేటువంటిది దాన్ని ఎక్కువగా హక్కును చేర్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన మొదట్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడాను ఇండస్ట్రీతోటే ఎక్కువగా ఆయన జర్నీ ఉంది. ఆ జర్నీలో అందరూ కూడాను ఆయనకు సన్నిహితమైనటువంటి వ్యక్తులే ముఖ్యమంత్రి గారికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఇంకా సన్నిహితమైనటువంటి కావాల్సినటువంటి చిత్ర పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య ఇంకా కూటమి ప్రభుత్వానికి మధ్య ఇంకా సఖ్యత ఇంకా ప్రాక్సిమిటీ ఏర్పడాల్సినటువంటి సందర్భం. కానీ ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళి కలవలేదు ఆయన్ని. ఒక ప్రాతినిధ్యం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక ప్రాతినిధ్యం ఇవ్వటం, ఒక అభినందనలు తెలియజేయటం, ఒకే తిరగటం, ఒక సంస్థలు కానీ అంటే ఫెడరేషన్ కానీ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ యూనియన్స్ నుంచి ఎవరు వెళ్ళలేదు. వ్యక్తిగతంగా ఒకళ్ళిద్దరు వ్యక్తులు వెళ్ళి కలవడం జరిగింది తప్ప ప్రొడ్యూసర్స్ కలిసారు కదా ఫస్ట్ లో. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, అది వ్యక్తిగత స్థాయిలో వెళ్ళి కలిశారు తప్ప ఒక ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం పట్ల తమ సంఘీభావానో లేకపోతే మద్దతునో తమ అభినందనలు తెలపటం అనేటువంటిది సంస్థాపరంగా ఉండాలి. సంస్థ అంటే ఫిలిం ఛాంబర్ ఇస్ ద సుప్రీం బాడీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిలిం ఫెడరేషన్ ఒక విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. మెయింటైన్ చేయడం కూడా ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక ఎవరికి కూడాను ఉద్దేశపూర్వకంగా కలవకూడదు, ప్రభుత్వ పెద్దల్ని కలవకూడదు. ఈ సంఘటితంగా వెళ్ళేటువంటి ఒక ఆ యూనిటీ తీసుకొచ్చి అందరినీ నడిపించి తీసుకెళ్లేటువంటి వ్యక్తి లేరు ఇక్కడ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. కానీ చిరంజీవి గారు కలిసారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఇంట్లో మనిషే. ఇంకోటి బాలకృష్ణ గారు చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు అక్కడ. కానీ బట్ ఇండస్ట్రీకి దీనికి మధ్య ఒక గ్యాప్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది రకరకాల పరిణామాలు జరిగినాయి. ఇవన్నీ వేరు, మనం మళ్ళీ మాట్లాడవచ్చు వాటి గురించి. కానీ సినిమా రిలీజ్ అప్పుడు ఈ పరిణామాలు థియేటర్ల బంద్ కావచ్చు, ఈయన కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, ఎంక్వైరీకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరగడం, ఇదంతా ఏమన్నా కాన్స్పిరసీ ఉందా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవుతుంటే పెద్ద రాద్ధాంతం జరిగింది. తర్వాత భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అవుతుంది, అసలు ఏకంగా థియేటర్లో టికెట్ రేట్లే పడిపోయినాయి కదా, 10 రూపాయలు టికెట్ ఇచ్చారు కదా. అది రకరకాల ఈక్వేషన్స్ ఉండొచ్చు. అందులో ఆయనేమో కామన్ మ్యాన్ కూడా టికెట్ అఫోర్డబుల్లో ఉండాలని చెప్పి మేము చేసాం, అది గొప్ప నిర్ణయం అని వాళ్ళు చెప్పుకున్నారు. ఇండస్ట్రీ లాస్ అయిందని చెప్పని వీళ్ళు అనుకున్నారు. కానీ ఆడే సినిమా ఎలాగో ఆడుద్దని చెప్పని పుష్ప 1 కానీ అఖండ సినిమా కానీ అప్పుడు ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాతావరణం ఏమీ లేదు కదా. అయినా కానీ ఎందుకు ఈ థియేటర్లో బంద్ నిర్ణయం, కౌంటర్గా ఈ ఫిర్యాదు ఎందుకు? అసలు ఏమైనా క్లారిటీ ఉందా? క్లారిటీ ప్రస్తుతం లేదు. ఈయన ఆదేశించారని అంటున్నారు, దర్యాప్తుకు ఆదేశించామంటున్నారు. ఆ దర్యాప్తు అనేటువంటిది ఎవరెవరి మీద చేస్తారో ఆ నలుగురు అనేటువంటి వాళ్ళు సామాన్యమైన వ్యక్తులేం కాదు వాళ్ళు. ఆ దర్యాప్తు అనేది ఏ స్థాయికి వెళ్తుంది లేకుండా అనుకోకుండా వచ్చిన క్లాష్ ఇది. 2 నిర్ణయాలు ఏక సమయంలో ఒక రోజు గ్యాప్లో వచ్చినటువంటి నిర్ణయాలు కావటం వల్ల జరిగినటువంటి ఇదా అనేటువంటిది దర్యాప్తు. ఆ నలుగురు విషయంలో కూడా ఇండస్ట్రీ ప్లస్ గవర్నమెంట్ మధ్య రిలేషన్ బాగానే ఉంది కదా. తెలంగాణ గవర్నమెంట్తో కొంత ఫ్రిక్షన్ వచ్చింది ఫస్ట్లో. రేవంత్ రెడ్డి గారు అందరిని పిలిచి కూర్చోబెట్టుకొని ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు, అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది. సో ఇండస్ట్రీ పని ఇండస్ట్రీ చేసుకుంటుంది, ఆయన పని ఆయన చేసుకుంటారు. ఏపీ గవర్నమెంట్లో అలాంటి ఫ్రిక్షన్ కూడా రాలేదు కదా. ఇక్కడ టికెట్ ధరలు పెంచడం, పుష్ప 2 అప్పుడు ఇన్సిడెంట్ జరగడం, వీటన్నిటి వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. ఆయన కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ల కోసమే వస్తారా అని ఆయన రియాక్ట్ అయ్యారు. మరి ఏపీలో అలాంటి సమస్యలు ఏమీ లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేయడం కాకపోతే థియేటర్ల బంద్కి స్పెసిఫిక్గా రీజన్ ఏదన్నా ఉందా? అది ఇక పర్టికులర్గా దానికోసమే చేశారా లేదా అనేటువంటిది దర్యాప్తులో తేలాల్సిన విషయం. ఇష్యూస్ కూడా అన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూసే, చాలా కాలంగా ఉన్న సమస్యలు, ఈరోజు కొత్తగా వచ్చి ఇబ్బంది పెట్టిన సమస్య ఏం లేదు. సమస్యలు కానీ వెంటనే ఉపసంహరించుకోవడం కూడా జరిగింది కదా. అదే నిర్ణయం మీద కనుక ముందుకు వెళ్ళటం జరిగి ఉన్నట్లయితే, అదే నిర్ణయం మీద మేము ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతాం అనేటువంటి దీనిలో ఉన్నట్లయితే అది మనం దీని వెనకాల నిజంగానే ఒక కుట్ర ఉంది, దీని వెనకాల ఇది ఉంది అనుకోవచ్చు. కానీ వెంటనే సర్దుబాటు చర్యలు తీసుకొని ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్ల మీటింగ్ ఈ రోజు జరిగింది. ఆ 4 సెక్టార్ల మీటింగ్లో వచ్చినటువంటి అవుట్పుట్ ఏమిటంటే సమస్యలు అనేటువంటి సమస్యలుగా ఉన్నాయి, వాటిని మనం సానుకూలంగాను పరిష్కరించుకుందాం. మే అండ్ జూన్ నెలలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్గా ఉన్నాయి, మే ఎండింగ్లో కానీ జూన్ మొత్తం కూడాను. కాబట్టి ఈ టైంలో థియేటర్ల క్లోజింగ్ అనేటువంటిది సరైన నిర్ణయం కాదనేటువంటిది 4 సెక్టార్ల వాళ్ళ మీటింగ్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ వీళ్ళందరూ తీసుకుంటున్న నిర్ణయం.
జరిగింది, వాయిదా వేయటం జరిగింది. బంద్ కాబట్టి బంద్ లేదు, దట్ ఈస్ నిరవధికంగా దాన్ని రిలీజ్ టైంకి బంద్ ఉండదు, థియేటర్ రిలీజ్ టైంకి బంద్ ఉండదు. జూన్ 30వ తారీఖున మరలా ఒకసారి ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని ఎలా థియేటర్ల మనుగడ అనేటువంటి దాన్ని ఎలా మనం కాపాడుకోవాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉపశమనం జరిగింది కాబట్టి ఇక ఈ దర్యాప్తు కూడా ఉండదు అనేటువంటి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేస్తారా ఏపీ గవర్నమెంట్కి? ఇప్పుడు ఆల్రెడీ మేము సమస్యను పరిష్కరించుకున్నాం మా అంతర్గతంగానే, కాబట్టి దర్యాప్తులు అవసరం లేదని ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఆ రిప్రజెంటేషన్ అనేటిది ఎందుకో మరి ఛాంబర్ వైపు నుంచి కానీ వీరితో కానీ ఒక సంఘటితంగా ప్రభుత్వాన్ని కలవాలనేటువంటిది లేదు. ఒక గ్యాప్ పెరుగుతుంది, ఒక అస్పష్టమైనటువంటి, ఎందుకంటే ఇంతమంది ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాలకృష్ణ గారు అత్యున్నత ఉన్నతమైన పొజిషన్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇదినటువంటి సాన్నిహిత్యం ఉంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ ఇండస్ట్రీని మనం అనుకున్న మన స్మార్ట్ సిటీ ఎంటర్టైన్మెంట్ సిటీ డెవలప్ చేయటం అనేటువంటి ఒక పెద్ద టార్గెట్ని తీసుకుంది. ఇలాంటి సమయంలో ఇంకా మోర్ కార్డియల్గా ఉండాల్సినటువంటి సందర్భంలో దాన్ని ఇండస్ట్రీ వైపు నుంచి రావాల్సినటువంటి ఇనిషియేషన్ రావట్లేదు. ప్రభుత్వానికి ప్రాతినిధ్యం విషయంలో కానీ, ప్రాధాన్యత విషయంలో కానీ, ప్రభుత్వాన్ని అభినందించే విషయంలో కానీ ఇండస్ట్రీ నీడ్ టు బి మోర్ కార్డియల్, కమ్యూనికేటివ్గా ఉండాలి. అది మిస్ అవుతుంది అనేటువంటి విషయం మాత్రం ఇండస్ట్రీ గమనించాలి. ఎలా చేసుకోవాలి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ, ఎందుకంటే ఇంకోటి కూడా రెండు ప్రభుత్వాలు అవ్వటంతో ఒకప్పుడు ఒకటే ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు ఏది జరిగినా రెండు ప్రభుత్వాలతోటి మాట్లాడాల్సి, రెండు ప్రభుత్వాల విధానాలు. నేను అదే అంటాను, ఇండస్ట్రీగా రాష్ట్రం రెండుగా విడిపోయింది కానీ ఇండస్ట్రీ అనేటువంటిది ఒకటే. ఇండస్ట్రీ ఇంతకుముందే ఎప్పుడో విడిపోయింది, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అనేది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా. కానీ వీటి విషయంలో మాత్రం ఒక సంయుక్తమైనటువంటి పాలసీ ఉండాలి, జాయింట్ పాలసీ ఉండాలి, ఒక జాయింట్ కమిటీ ఉండాలనేటువంటిది మొదటి నుంచి వాదిస్తున్నటువంటి విషయం. అలాంటిది ఏదైనా జరిగితే ఇట్ విల్ బి గుడ్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించారు. ఇది హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆ నలుగురి కుట్ర అనే దానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఇండస్ట్రీ అంతర్గతంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. సినిమా రిలీజ్ టైంకి థియేటర్లు బంద్ ఎట్టి పరిస్థితిలో ఉండే అవకాశాలు లేవు. అలానే ఇండస్ట్రీ తరఫున కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఇండస్ట్రీ లోపల కసరత్తు జరగాల్సిన అవసరం ఉందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.